నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం యాసంగిలోనూ వరి సాగు తగ్గే అవకాశం 6200కు చేరిన క్వింటాల్ బియ్యం ధర మేడారం జాతర బస్సుల్లో ఉచిత ప్రయాణాలుండవు మహిళలకు ఛార్జీలు వసూలు చేయనున్న ఆర్టీసీ ఈ నెల 22న మధ్యాహ్నం అయోధ్యలో రామ ప్రతిష్ఠ 15వ తారీఖు దాకా ఇంటింటికి అక్షింతల పంపిణీ రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా పట్టించుకోని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా తుంగభద్ర ఇసుక తరలింపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి సోషల్ మీడియాలో కథనాలు ధృవీకరించని పాకిస్తాన్ రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం మెట్రో ఎయిర్పోర్ట్ లైన్ పై సీఎం రేవంత్ రెడ్డి భిన్న ప్రకటనలు చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టును రద్దు చేస్తామని ఒకసారి ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కు అని మరోసారి అని రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి మెట్రోను రద్దు చేస్తున్నారా లేక అలైన్మెంట్ మారుస్తున్నారా అనేది స్పష్టం కావటం లేదు మెట్రో అలైన్మెంట్ పై మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి వాస్తవానికి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మార్గానికి 6250 కోట్ల అంచనాతో కేసీఆర్ సర్కార్ పనులు చేపట్టింది అయితే ఈ మార్గం కాకుండా బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్ట్ 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కాకపోతే ఈ మార్గంలో దూరం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 32 కిలోమీటర్లు కాకుండా 40 కిలోమీటర్ల పైనే వస్తుంది దూరం పెరిగితే నిర్మాణ వ్యయం పెరుగుతుంది ఈ లెక్కన ప్రతి కిలోమీటర్కు 200 కోట్ల చొప్పున 8000 కోట్ల వ్యయం అవుతుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం 6250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది దీన్ని రద్దు చేసి కొత్త ప్రతిపాదన ప్రకారం వెళ్తే 1750 కోట్ల వ్యయం పెరుగుతుంది అలాంటప్పుడు తక్కువ వ్యయంతో ఎలా పూర్తి చేస్తారన్న సందేహం వ్యక్తమవుతోంది అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని చెప్పటం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు రెండు వేర్వేరు మార్గాలను నిర్మిస్తే ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందే తప్ప తగ్గేందుకు అవకాశం ఉండదు హైదరాబాద్ మహానగరంలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం కేసీఆర్ ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో పనులు సైతం మొదలుపెట్టింది 2050 లక్ష్యంగా నగరం నలుమూలలా 415 కిలోమీటర్ల దూరంతో మెట్రో మార్గాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ రెడీ చేసింది వివిధ దశల్లో వాటిని చేపట్టాలని స్పష్టమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది ఇప్పటికే మొదటి దశ 69 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగుతున్నాయి రెండో దశలో రాయదుర్గం ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లు ఉండగా బీహెచ్ఈఎల్ లగడికపుల్ 26 కిలోమీటర్లు నాగోల్ ఎల్బీ నగర్ 5 కిలోమీటర్లు మార్గాలున్నాయి ఇందులో ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం టెండర్లను సైతం పిలిచింది మూడో దశలో 278 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నలుమూలల మెట్రోను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి అధ్యయనం చేసి డిపిఆర్లు రూపొందించేందుకు కన్సల్టెన్సీలను సైతం నియమించింది అయితే ప్రస్తుత సర్కార్ చేస్తోన్న ప్రతిపాదనల ఖర్చు పెరగటంతో మరింత భారంగా మారనుంది తుంగభద్ర నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో పారుతున్న తుంగభద్ర నదిలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతోంది అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రోజు కోట్ల విలువ చేసే ఇసుక తరలుతోంది తెలంగాణ ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో యథేచ్ఛగా నది నుంచి ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు ఏపీకి చెందిన మాఫియా తుంగభద్ర నదిలో
రాత్రిళ్లు ఇసుకను తోడేస్తూ పగలు ఎత్తేస్తూ దర్జాగా దందా నిర్వహిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం సింగవరం సమీపంలోని తుంగభద్ర నదికి సమీపంలో అవతలి వైపు ఏపీలోని పూడూరు, దేవమాడ, కోళ్లబాంపురం గ్రామాలున్నాయి. ఇక్కడ 2 రాష్ట్రాల అధికారుల అలసత్వం కారణంగా తనిఖీలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. నదిలో ఉభయ రాష్ట్రాలకు సగం సగం వాటా ఉంది. అయితే ఏపీలోని కర్నూలు ప్రాంతానికి చెందిన వారు ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న వారి వాటాను తరలించుకుపోవటం పూర్తి కాగా ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వాటా ఇసుకను కూడా తోడేస్తున్నారు. మన ప్రాంతంలోకి వచ్చి ఇసుకను రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. నిత్యం 30 నుంచి 50 వరకు ట్రాక్టర్లతో ఇసుకను దోచుకెడుతున్నారు. తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండటంతో తీర ప్రాంతంలో భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ఇసుక తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నది నుంచి ఇసుక తరలించే ప్రాంతం సింగవరం గ్రామానికి 2 కిలోమీటర్లు, అలంపూర్ పోలీస్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారు. తరలింపునకు సంబంధించి ఏవైనా సమాచారం అందితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఇసుకాసురులు అక్కడి నుంచి జారుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇసుక తరలిస్తుండటంతో వ్యాపారం 3 ట్రాక్టర్లు 6 ట్రిప్పులుగా వర్తిల్లుతోంది. మరోవైపు ఈసారి ఇసుక తరలింపుతో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని పలువురు రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినూత్నంగా నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సఫాయి అన్నల యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సఫాయన్న నీకు సలామన్నా అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించింది గత కేసీఆర్ ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికులకు 3 సార్లు వేతనాలు పెంచి వారికి సముచిత గౌరవం కల్పించింది. అలాంటి సఫాయన్నలతో కలిసి కొత్త ఏడాదిని వినూత్నంగా మొదలుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. వారితో ఆత్మీయంగా సమావేశమయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కేటీఆర్ తో సెల్ఫీలు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3 సార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందని కేటీఆర్ తెలిపారు. పట్టణాలు, పల్లెలకు అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులకు తాము ప్రాధాన్యతనిచ్చామని, వారికి గౌరవం పెంచేలా జీతాలు పెంచామన్నారు. భవిష్యత్తులోనూ సఫాయన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మేయర్ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ సూచించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ భవన్లో పలువురు నేతలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నగేష్, పలువురు విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు కేటీఆర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది గులాబీ శ్రేణులను కూడా కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల ఏడాదిగా 2024 నిలవనుంది. ఈసారి ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. మార్చిలో రాజ్యసభ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరగనుండగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనుండగా ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది. రాష్ట్రంలో అత్యధిక కాలం ఎన్నికలతోనే గడిచే అవకాశం ఉందని రాజకీయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బద్దిరాజు రవిచంద్ర స్థానాలకు, ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది. వీటితో పాటు ఎమ్మెల్యే కోటాలు 2 స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలు మహబూబ్ నగర్ జిల్లా స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సింది. ఇలా మొత్తం 19 లోక్సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలుంటాయి. వీటితో పాటు స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాదే ముగియనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్లు 2019 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. వారి పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది. ప్రస్తుత ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు 2019 జూన్ 7న ఎన్నికయ్యారు. వారి పదవీకాలం జూన్ 6తో పూర్తవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో కొత్త సర్కార్ హామీలను అమలు చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానే హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో దీపాలు, హారతి, ప్రసాదాల పంపిణీ చేపట్టాలని కోరారు. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాహకులు అక్షింతల పంపిణీని ప్రారంభించారు. అక్షింతలతో పాటు రామమందిరం ఫోటో కట్టడం గురించి వివరించే కరపత్రాన్ని ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల సమీపంలోని ప్రజలకు వీటిని అందజేయనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.